హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో చూస్తున్నారు కదా, బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. నాన్ వెజ్లో మటన్ కానీ, ప్రాన్స్ కానీ, ఫిష్ కానీ అందరూ తినరు. ఈ చికెన్ అందరూ ఇష్టపడతారు. నేను ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. బిర్యానీ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా అంతే బాగుంది. నేను ఎలా చేశాను ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. చికెన్ని మసాలాలో నానబెట్టుకోవాలి కదా, శుభ్రం చేసిన చికెన్ని 1 కేజీ తీసుకున్నాను నేను. అసలు అయితే కేజీ రైస్కి కేజీ-పావు చికెన్ తెమ్మన్నాను. అయితే చికెన్ షాప్ అతను కాజాలేసి పంపించాడు. అందులో 100-150 గ్రాములు పోతాయి. అవే కేజీ మీదన 100 గ్రాములు ఎక్కువగా ఉంటుంది, అందుకే కేజీ అని చెప్తున్నాను. బిర్యానీకి అనేసరికి మా వారు లెగ్ పీస్ వేయించుకొచ్చేవాళ్ళు. ఈసారి నువ్వు చెప్పలేదు కదా అని చెప్పేసి అన్నారు. నేనేమో తెస్తారులే అని చెప్పేసి అనలేదు. పర్లేదు, చికెన్ పీసులు అన్నీ పెద్దగా ఉన్నాయని చెప్పేసి అనుకున్నాను. నేనేమేమి వేస్తానంటే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇప్పుడు వేసుకున్న మిరియాల పొడి, ఇది చికెన్ మసాలా ఫుల్ స్పూన్ వేసాను. ధనియాల పొడి 3 స్పూన్లు దాకా వేసాను నేను. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 3 స్పూన్లు వేసాను, పెద్ద స్పూన్లు. ఉప్పు కారం మనం దమ్ చేసుకునే ముందు చూసుకొని కలుపుకోవచ్చు. 1 నిమ్మకాయ పిండుకున్నాను. మిగతా మసాలాలని కరెక్ట్గా వేసుకుంటే ఉప్పు కారాలు తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ముందే శుభ్రం చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి 4 వేసాను చీలికలు. ముందు ఇవన్నీ కలిపేసుకొని చికెన్ పక్కన పెట్టుకోవాలి. నేను బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుంటున్నాను పక్కన. ఆయిల్ కూడా పోసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆయిల్ పోద్దాం అని చెప్పేసి ఆపాను. బ్రౌన్ ఆనియన్స్, పెరుగు, ఆయిల్ వేసుకోవాలి. ఇంక ఇందులో నేను ఇలా మసాలాతో కలిపేసి పక్కన పెట్టేసేసాను. అవి వేగేంత వరకు 1 అరగంట అన్న ఉంది అట్లా పక్కన. ముందే చికెన్లో మసాలాలతో పాటు పెరుగు కూడా వేసి నానబెట్టామనుకోండి, మసాలా ఫ్లేవర్ ఎక్కువ వెళ్ళదు చికెన్లోకి, తక్కువ వెళ్తుంది. పెరుగు తర్వాత వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ అయిపోయి ఆయిల్ పోస్తున్నాను. నేను తీసుకున్న గరిటతో 1.5 పోసాను. బ్రౌన్ ఆనియన్స్ 3 గుప్పులు దాకా వేసాను. బ్రౌన్ ఆనియన్స్ వేయటం వల్ల టేస్ట్ పెరుగుతుందండి, చాలా బాగుంది. బిర్యానీ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇలాంటి బిర్యానీలు చేసినప్పుడు టైం పడుతుంది, కష్టం ఉంటుంది, కానీ ఫైనల్గా తిన్నప్పుడు టేస్ట్ బాగుంటే అదంతా మర్చిపోతాం మనం. ఈ బిర్యానీ తిన్నప్పుడు కూడా నాకు అలానే అనిపించింది. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి బాగా కలిపేసేసుకున్నాను. చూడండి, పీసులు మీడియంలో ఉన్నాయి, చిన్నగా లేవు, మరీ పెద్దగా లేవు. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. 5 గరిటెలు వేసాను నేను. పెరుగు కరెక్ట్గా సరిపోయింది. ఒక 200 గ్రాములు పెరుగు ఉండొచ్చు. ఈ పెరుగు కూడా వేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ తీసుకుని రెడీగా పెట్టుకున్నాను రైస్ ఉడకబెట్టుకోవడానికి. నేను రైస్ కూడా నానబెట్టేసేసాను కడిగేసి. వాటర్లో వేయాల్సిన మసాలాలని వేసుకొని మరో పక్క స్టవ్ మీద మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి తాలింపు వేసుకోవాలి చికెన్ కర్రీకి. చికెన్ మీద మూత వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ వాటర్లో కళ్ళుప్పు వేసుకుంటున్నాను నేను. కళ్ళుప్పు అయితేనే రైస్కి ఉప్పు బాగా పడుతుంది. ఇది ఉల్లిపాయలు వేయించుకున్న నూనె, 1 స్పూన్ బిర్యానీ మసాలా ఫుల్ స్పూన్ వేసాను. మసాలాలు లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకున్నాను. షాజీరా, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర. బిర్యానీ ఆకు లేదు నా దగ్గర, బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి. ఇవన్నీ వేసి మూత పెట్టి మరిగించుకోవాలి. బియ్యం కడిగి అవి మునిగేంత వరకు నీళ్ళు పోసి నానబెట్టి ఉండొచ్చాను. కేజీ రైస్ అది. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి బిర్యానీ గిన్నె పెట్టేసుకున్నాను. వాటర్ బాయిల్ అయ్యి రైస్ ఉడికేలోపు మనకి చికెన్ అయిపోవాలి. ఇక్కడ రైస్ 70% కుక్ అవ్వాలి, చికెన్ వచ్చేసి 80% కుక్ అవ్వాలి. గిన్నె వేడైన తర్వాత నేను ఆయిల్ వేసుకుంటున్నాను. నెయ్యి లాస్ట్లో వేసుకుంటాను, ముందు వేయట్లేదు. నూనె వేడైన తర్వాత ముందు జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. 1 గుప్పుడు దాకా వేసాను నేను. జీడిపప్పులు గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి, బ్రౌన్గా రాకూడదు. అవి వేగిన తర్వాత మసాలాలు వేసుకోవాలి. లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ అన్నీ వేసాను. 1 స్పూన్ కూడా అన్నీ తీసుకున్నాను. ఈ మసాలాలు కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. జీడిపప్పు తెలుస్తుంది కదా, కలర్ వచ్చేసింది. 1 గుప్పుడు వేసాను ఉల్లిపాయలు, ఎక్కువగా వేయకూడదు, బ్రౌన్ ఆనియన్స్ ఎక్కువ వేసాను.
బ్రౌన్ ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ పెరుగుతుంది, కానీ పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే సరిగ్గా వేగకపోతే తీతనం వస్తుంది. బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను తక్కువ వేసాను కాబట్టి సగం వేగినా సరిపోతుంది. జీడిపప్పు నేను లాస్ట్లో మళ్ళీ వేయించుకుని పైన వేసుకున్నాను, అందుకే వీటిలో తీయలేదు నేను పక్కకి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకుని చికెన్ వేసుకోవాలి. మా వారు చికెన్ మటన్ తినరండి. మా పెళ్ళైన కొత్తల్లో వారంలో 4 సార్లు తినేవాళ్ళు చికెన్ కానీ చికెన్ బిర్యానీ కానీ. అంత ఇష్టంగా తినేవాళ్ళు ఎందుకు మానేశారు. ఇవి ఇప్పుడు మేము తెమ్మంటే తెస్తారు మా కోసం, లేదంటే ఫిష్ ప్రాన్ అవి తింటారు ఆయన. మేము కూడా ఆయనతో పాటు అవే తింటాం. చుట్టాలు వచ్చినప్పుడు కంపల్సరీ ఉండాల్సింది నాన్ వెజ్. అప్పుడు తెస్తారు చికెన్ కానీ మటన్ కానీ. చికెన్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్ మొత్తం వేడెక్కేంత వరకు హైలోనే పెట్టుకోవాలి స్టవ్. తర్వాత మూత పెట్టే ముందు సిమ్లో పెట్టుకోవాలి. వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాను. ఎసరు బాగా మరగాలి, ఎంత బాగా మరిగితే అంత మంచిది. అందులో వేసిన మసాలా ఫ్లేవర్ రైస్కి బాగా పట్టుకుంటుంది. నేను వాటర్లో నిమ్మరసం ఒకటి వేయలేదు. నిమ్మరసం వల్ల అన్నం తెల్లగా ఉంటుందని చెప్పేసి అంటారు. మీకు కావాలంటే ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి. ఇక్కడ రైస్ వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలి. రైస్ ఎంత కరెక్ట్గా కుక్ అయితే అంత బాగుంటుంది బిర్యానీ. చికెన్ కూడా ఉడుకుతుంది. ఇక్కడ నుంచి మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చికెన్లోంచి వాటర్ వస్తుంది, పెరుగులోంచి కూడా వాటర్ వస్తుంది. ఉప్పు వేసాం కదా, ఆ వాటర్తో మగ్గిపోతుంది. మూత పెడితే మొక్కిడిల్లిపోద్ది. మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం ఎక్కువగా కుక్ అయినా పర్లేదు, రైస్ మాత్రం కరెక్ట్గా కుక్ చేసుకోవాలి. బిర్యానీ పొడి పొడిగా రావాలంటే రైసే ముఖ్యం. రైస్ ఎక్కువగా ఉడికితే అందులో ఫ్లేవర్ వాటర్లోకి వెళ్ళిపోతుంది. వాటర్ అంతా ఉంచేస్తాం కదా, ఎక్కువ కుక్ అవ్వకూడదు. 70% కుక్ అవ్వాలి అంతే. రైస్ కుక్ అయిపోయింది. నేను వాటర్ ఉంచేసుకుంటున్నాను. జల్లగిల్లోకి వేసి వాటర్ ఉంచుకున్న తర్వాత కొంచెం చన్నీడి పోసుకొని ఉంచుకోవాలి అన్నం మీద. ఆ వేడికి ఇంకా కుక్ అయిపోతుంది, కుక్ అవ్వకుండా ఉంటుంది చన్నీడి పోయటం వల్ల. చికెన్ కూడా అయిపోయి వచ్చింది. ఆయిల్ తేలుతుంది కదా పైకి. ఆయిల్ తేలిందంటే అయిపోయినట్టే చికెన్ కూడా. ఇక్కడ నుంచి డ్రైగా అవ్వాలంటే చికెన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం దమ్ చేసుకుంటాం కదా, పక్కన పెట్టేసుకుంటాను నేను. పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. అడుగున మందంగా ఉన్న పాన్ పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై అవుతూ దమ్ అవుతుంది. ఇక్కడ నుంచి చికెన్ పీస్ కూడా పొడిగా ఉండాలి, అన్నం కూడా పొడిగానే ఉండాలి. నేను చికెన్ సపరేట్గా ఏం తీయలేదు, ఫ్రై అవ్వాలి కదా, అందుకే అడిగినే వండేస్తున్నాను. మొత్తం పైన రైస్ వేస్తున్నాను. కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దమ్ చేసుకుంటే కొంచెం తీసి పైన వేసుకోవచ్చు. కంప్లీట్గా ఫ్రై అయిపోతే ఆ ఫ్లేవర్స్ రైస్కి బాగా పట్టవు. ఇలా అయితేనే బాగా పడతాయి. పచ్చి చికెన్తో చేసే దమ్ బిర్యానీ మాకు ఇష్టం ఉండదు. మేము ఇలానే చేస్తాము, ఇలానే తింటాం ఇష్టంగా. రైస్ అంతా వేసేసుకున్నాను. మొత్తం అంతా ఈవెన్గా ఉండేలాగా సర్దుకుని కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. కలర్స్ ఏమి వాడట్లేదు నేను. ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను జీడిపప్పులు తర్వాత వేయించుకుంటానని చెప్పాను కదా, ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పులు నెయ్యిలో వేయించుకున్నాను. ఆ నెయ్యి కూడా వేసేసుకోవాలి. కొంచెం 1/2 స్పూను చికెన్ మసాలా వేసుకున్నాను. చికెన్ కంప్లీట్గా డ్రై అవ్వలేదు, నేను అందుకే వాటర్ కూడా పోయట్లేదు. జీడిపప్పులన్నీ ఇలా వేసేసుకుని ఆ నెయ్యి కూడా పోసేసుకుంటాను. ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని వేడి పెట్టుకోవాలి. దాని మీదన కంప్లీట్గా దమ్ అవ్వడానికి 20 నిమిషాలు పట్టిందని టైము. మూత పెట్టుకున్న తర్వాత వేడి పెట్టుకోవాలి. పైన ఓ 10 నిమిషాలు మీడియంలో పెట్టాము. స్టవ్ హైలో పెట్టకూడదు. నేను బిర్యానీ తీసుకున్న గిన్నె కూడా మందంగానే ఉంది. 10 నిమిషాలు మీడియంలో, 10 నిమిషాలు సిమ్లో పెట్టాము. చక్కగా మగ్గిపోయింది. కంప్లీట్గా డ్రై అయిపోవాలి, అప్పుడే బాగుంటుంది బిర్యానీ. అడుగు నుంచి చికెన్ ముక్క తీసినప్పుడు డ్రైగా కనిపించాలి మనకి. అయిపోయిన తర్వాత మూత తీసి 10 నిమిషాలు అలా వదిలేసేసాను కదిలించకుండా. ఓ 10 నిమిషాల తర్వాత తీస్తున్నాను బిర్యానీ నేను. చూడండి పొడి పొడిగా వస్తుంది. గిన్నె మందంగా ఉండటం వల్ల అడుగు కూడా పట్టలేదు, చాలా బాగా వచ్చింది బిర్యానీ. నాకు ఈ బిర్యానీ తిరగడానికి సరిపడా గిన్నె లేదు, లేదంటే తిరగేసి చూపించేదాన్ని. కొంచెం కూడా మాడలేదు, పట్టలేదు అడుగున. చాలా బాగుంది. నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి బాగా వస్తుంది రైస్. ఇప్పుడు అందరూ చాలా ఈజీగా చేసేస్తున్నారు చికెన్ దమ్ బిర్యానీ అంటే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిమ్మకాయ, ఉల్లిపాయ రైతాతో నేను సర్వ్ చేసుకున్నాను. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.